ఈరోజు తెలంగాణలో ఏ ఒక్కరిని కదిలించినా, ఏ ఇద్దరిని కదిలించినా, ఎవరు మాట్లాడుకున్నా కూడా అరే భయ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చినాక తొలి సంతకం కూడా ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు కదా. కానీ ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదు అని మాట్లాడుకుంటున్నారు కదా. అరే గదేందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సీఎం ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పిండు కదా 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాము, ఒక్కటి తప్ప అనేసేమో ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అలాగే మంత్రులు చెప్తున్నారు. కానీ అసలు నిజంగా ఇందులో అమలైందని ముక్కుతా మూల్గుతా నిజంగా అమలయ్యింది ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ బస్సు మాత్రమే. అదే ఫ్రీ బస్సు కూడా ఎవరి కోసమైతే పెట్టిరో ఆ మహిళలే ఈరోజు వద్దని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 6 గ్యారంటీల విషయంలో వాటికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేటు బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రైవేటు బిల్లు కనుక ఆమోదం పొందితే, సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఏవి చలాన్లు కట్టకపోతే ఇమ్మీడియట్లీ బండి కొన్నప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ అయి ఉంటుంది, అక్కడి నుంచే ఏదైనా చలాన్ పడిందనుకో ఇమ్మీడియట్లీ డిడక్ట్ అయిపోతాయి అని చెప్పారు. సేమ్ అదే విధంగా చట్టం తీసుకొస్తే అంటే ప్రైవేటు బిల్లుకి చట్టము తీసుకురావచ్చా అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. గత వాటిని ఉదాహరిస్తూ ఖచ్చితంగా దీన్ని ఒక చట్టబద్ధత తీసుకురావచ్చు. సో దీనికి బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మద్దతు తెలపాలని చెప్పేసి స్పీకర్ని కూడా కోరుతాము. దీని పరంగా మేము ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒక సుదీర్ఘంగా న్యాయపరమైన సలహాలన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన డీప్ డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఈ ప్రైవేటు బిల్లు చట్టం అమలయ్యే విధంగా అందరి సహకారాన్ని కోరుతాము. ఇది ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు మద్దతు ఇవ్వరు అనేది చాలామందికి క్వశ్చన్స్ రావచ్చు. కానీ ఇవాళ దీనికంటూ ఈ బిల్లు కనుక చట్టబద్ధత వస్తే రేపు ఖచ్చితంగా బరాబరా పైసలు వస్తాయి. మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, లేకపోతే పెన్షన్స్ విషయం కావచ్చు, రాజీవ్ విద్యా భరోసా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది, తులం బంగారం కావచ్చు, ఇట్లా చాలా ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుని మేము తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెడుతుందనే చెప్పాలి. దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు తెచ్చిన ఈ 6 గ్యారంటీ స్కీమ్ల విషయంలో దీనికి చట్టబద్ధత తెస్తాము అని చెప్పింది ఏకంగా రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 7వ తేదీన 2023 డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా ఈ 6 గ్యారంటీల పైనే ఆయన సంతకం చేయడం జరిగింది. అలాగే దీన్ని గవర్నర్ కూడా ఆమోదించడం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వీటి గురించి మాత్రం రోజుకొక లెక్క పూటకో మాట మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈ ప్రైవేటు బిల్లును తీసుకొస్తున్నాము. ఈ ప్రైవేటు బిల్లుకు ఖచ్చితంగా కూడా శాంటిటీ వచ్చేదాకా పోరాడతామని చెప్తున్నారు. ఇంకొకటి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే లాభమేంటని కూడా కొందరికి సందేహం ఉండొచ్చనే సందేహాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ సందేహాన్ని వ్యక్తం జరిగింది. సరే, నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈ ట్రాఫిక్ చలాన్ల విషయాన్ని కూడా నేరుగా ఆయన ఏదైతే బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతాయో అదేవిధంగా దీనికి కూడా చట్టబద్ధత వస్తే నేరుగా ఈ ఏవైతే బెనిఫిషరీ స్కీమ్స్ ఉన్నాయో ఇవి బెనిఫిషరీ అకౌంట్స్లో పడతాయి. కాబట్టి సో ఎవరికి కూడా ఇంక నుంచి వీళ్ళు దండాలు దశకాలు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ప్రైవేటు బిల్లుకు సంబంధించిన విషయంలో ఎవరైతే ప్రజలు కూడా రేపు వాళ్ళ ఎమ్మెల్యేలను ప్రశ్నించవచ్చు. ఈ విధంగా మొత్తానికి కూడా ఒక రాష్ట్ర ప్రజలకు ఒక పిలుపునిచ్చిన విధంగా కనపడుతుంది. ఈ రకంగా చూస్తే మరే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రైవేటు మెంబర్ బిల్లును తయారు చేశారు. కాబట్టి ఈ బిల్లుని ఫ్రైడే రోజు శాసనసభలో పెడతారంటే ఏదైనా మొత్తానికైతే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఒక తిరకాసులో పెట్టినట్టే చెప్పాలి. ఎలా ఏమంటుంది అసలు? మీరేంది, మేము ఎప్పుడు అమలు చేయాలో మాకు తెలుసు, మీరేంది చెప్పేదని అంటారా? ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు పొల్లుగా అబద్ధాలు చెప్తున్న విషయం కూడా మనకు కనపడుతున్న విషయమే. ప్రజాప్రతినిధులని ఆల్రెడీ తరిమి కొడుతున్నప్పటికీ కూడా మేము మాత్రము ఇచ్చినామని చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితేనేమో మేము చేయకపోయినా కూడా ఎవరు కూడా ఈ 6 గ్యారెంటీలను అడగట్లేదు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మన మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మాకు బహు మెజారిటీ ఇచ్చిరని చెప్పుకుంటూ ఉన్నారు. ఇందులో ఏది నిజము ఏది అబద్ధం అనే వాటికి ఇంకా టోటల్గా దానికి ఆ పాయింట్ క్లోజ్ చేస్తూ
ఒక ప్రైవేటు బిల్లుని అయితే తెరపైకి తెచ్చారు. చూడాలి మరి ఈ ప్రైవేటు బిల్లు విషయంలో సేమ్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఉల్టా పల్టా మాటలు మాట్లాడతాడా, లేకపోతే దీనికి ఎస్ మేము కూడా ఈ 6 గ్యారంటీ విషయంలో వాళ్ళేంది పెట్టేది, మేమే దీనికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్తారనేది మాత్రం వేచి చూడాలి.